నేను ఎప్పుడో భగవంతుడికి ఒక కవితలో వ్రాసిన ఈ వరుస అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది. అనుభవించేదాకా తెలియదు నీవిచ్చిన ఈ జీవితపు రుచి అనేది. మన బాధ్యత అనుకున్నవి పక్కకి నెట్టేయలేదే, ధర్మాన్ని దాటేయలేదే, కలలో కూడా ఎవ్వరికీ హాని చేయలేదే. భగవంతుణ్ణి పట్టుకునే ఉన్నాము, బ్రతకటం కాదు జీవించాలి అనుకున్నాము, ఉన్నదానిలో కొంత సాయం చేస్తున్నాము. మంచిని పెంచే, మంచిని కోరే, మంచికి ఉపయోగపడే మహామేధస్సుని ఇవ్వు అని ప్రార్థిస్తాను. కాబట్టి మనకి కష్టాలు రావు అనుకోవడానికి లేదు. అది ఎంత పైవాడి లీల. కాకపోతే మనది నిజమైన న్యాయమే అయితే, నిజమైన ధర్మజ్ఞులమే అయితే, నిజమైన మంచితనమే అయితే, నిజమైన మంచి మేధస్సే అయితే, భగవంతుని మీద నిజమైన భక్తే అయితే, మంచితనంగానే భగవంతునిపై నమ్మకంతోనే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు అడుగు వేసే శక్తిని పొందాలి. ఆ శక్తిని పెంచుకోవాలి. మనం స్ఫూర్తిని ఇచ్చేటట్టుగా ఉండాలి. అంటే ధైర్యమే ముఖ్యం. ఇదే జీవితం.